ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 47వ అధ్యాయాన్ని చదువుకుందాం. సర్వలోక ప్రజలారా చప్పట్లు కొట్టండి, గొంతెత్తి దేవునికి ఆనంద ధ్వనులు చేయండి. యెహోవా సర్వాతీతుడు, భయభక్తులకు పాత్రుడు. లోకమంతటి మీద ఆయన గొప్ప రాజు. ఇతర ప్రజలను మన వశం చేస్తాడు, జనాలను మన పాదాల కింద అణచివేస్తాడు. మన వారసత్వాన్ని ఆయన మనకు పంచి ఇస్తాడు. ఆయనకు ప్రియమైన యాకోబు ప్రజల దివ్యమైన వారసత్వం అది. దేవుడు జయధ్వనులతో పైకి వెళ్ళాడు. బూర మోగుతూ ఉంటే యెహోవా పైకి ఎక్కిపోయాడు. స్తుతిపాటలు పాడండి, దేవునికి స్తుతిపాటలు పాడండి, సంకీర్తనం చేయండి, మన రాజుకు సంకీర్తనం చేయండి. లోకమంతటికి రాజు దేవుడే. కీర్తన పాడండి. దేవుడు తన పవిత్ర సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. దేవుడు లోక ప్రజలను పరిపాలిస్తున్నాడు. ఇతర ప్రజల ఘనులు అబ్రహాము యొక్క దేవుని ప్రజలతో సమకూడి ఉన్నారు. ఇహలోకంలోని డాళ్ళు దేవునివి, ఉన్నత స్థానం ఆయనదే. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.